దీనికి ఇందాక మాట్లాడినప్పుడు నేను చిన్న కథ చెప్పాను. నేను ప్రతిదీ కథ రూపంలో చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే కథలకి ఎక్కువ కనెక్ట్ అవుతారన్న ఫీలింగ్. మామూలుగా ఎంతసేపు సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పినా అట్లా బోర్ కొట్టేస్తుంది. కాసేపటికి ఆదివారం కూడా పిలిపించారు, ఆ సినిమాలో జోక్ ఉంటుంది కదా, ఏదో పిలిస్తే వచ్చాను టిఫిన్ పెట్టి ఆ చికెన్ పెట్టి తిన్నాం అనుకున్నాను, చికెన్ కూడా బాగలేదు, అట్లాంటి జోక్గా మారిపోతుంది. అందుకని ఆదివారం కూడా పిలిచారు. కానీ ఎప్పుడు కథల రూపంలో చెప్పి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పెద్ద తర్వాత గుర్తొస్తుంది. అందుకని నేను ఎక్కువ కథల్ని అన్వేషిస్తూ ఉంటాను పిల్లలకి యాక్టివ్గా చెప్పడానికి, పిల్లలకి చెప్పడానికి ఎవరు ముఖ్యంగా. ఆ కథ ఏంటంటే నాకు నేను చెప్పాను కదా, ఒక చిన్న పక్షి సముద్రం దగ్గరికి వెళ్ళి నోటితో నీళ్ళని తీసి పక్కకు పోస్తుంది. చిన్న పక్షి పోస్తుంటే ఇంకో పక్షి వచ్చిందంట, ఫ్రెండ్ పక్షి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగినట్టు ఆ పక్షిని. ఆ పక్షి చెప్పిందట, నా పిల్లల్ని తినేసింది సముద్రం, కాబట్టి నీళ్ళన్నీ తోడి పడేస్తాను చెప్పిందట చాలా కాన్ఫిడెంట్గా. అది ఏం బ్రెయిన్ పని చేస్తున్నా నీకు, నీళ్ళన్నీ తోడి పడేస్తావా, అది సముద్రం తెలుసా అని అంట. రే బాబా సలహా చెప్పు బాబు, సహాయం చేయని చెప్పిందంట ఈ పక్షి. వెంటనే ఓహో సలహా చెప్పడం కాదు సహాయం చేయాలి కదా అనుకుందిట పక్క పక్షి. ఇది ఒక స్లోగన్ లాగా మారిపోయిందిట, సలహా కాదు సహాయం చేయి, ఇది స్లోగన్. అంతే, పక్షులన్నీ ఎక్కడెక్కడ ఉన్న పక్షులన్నీ వచ్చి సముద్రం మీద పడిపోయినాట. సముద్రం పెద్దది కదా, ఎక్కడెక్కడి నుంచి వచ్చి పక్షులన్నీ సముద్రం మీద వాలిపోయాడు. పక్షుల రాజు గరుత్మంతుడు తెలుసా? ఆ గరుత్మంతుడు కూడా పైనుంచి బయలుదేరాడట. ఓ ఆ పక్షి జాతి నేను కూడా వెళ్ళాలి కదా, నేనే కదా, నేనే దీని ప్రెసిడెంట్ కాబట్టి నేను కూడా కింద కదా సముద్రం సంగతి తేలుద్దాం అన్నాడు. అనగానే గరుత్మంతుడు దేవుడు ఎవరికి, ఏ దేవుడికి? విష్ణుమూర్తికి. విష్ణుమూర్తి అడిగాడు, నువ్వేంటే బాబు వెళ్ళేవాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగా, నాకు ఎన్ని పనులు ఉన్నాయి, నేను మీటింగ్లు పెట్టాలి, నేను చాలా చేయాలి కదా, నువ్వేం ఇప్పుడు వెళ్ళిపోతాను అంటాను. లేదు లేదు, మా కింద మా పక్షి జాతి పోరాటం చేస్తాను, నేను వెళ్ళాల్సిందా. మరి నువ్వెళ్తే నేను కూడా వస్తా పోరాటం. దేవుడు కూడా తల్లి వచ్చాట సముద్రం దగ్గర. వెంటనే సముద్రుడు వెనక దగ్గర ఆ చిన్న పిల్లలు బయటకు వచ్చేస్తాడు. ఏంటి దీంట్లో కర్మ సారాంశం? చిన్న పక్షి, ఒక చిన్న పక్షి ఏదో కార్యక్రమం డెవలప్ చేసింది, దానికి కలిగిన కష్టానికి. ఆ కష్టాన్ని చూసి ఇంకో పక్షి స్పందించింది, జాతి మొత్తం స్పందించింది. జాతి మొత్తం స్పందిస్తే ఏమైంది? పక్షి జాతి, ఇక్కడ జాతి అంటే మనకి కులం కదా, పక్షి జాతి స్పందించింది. వెంటనే ఏమైంది? దేవుడు కూడా దిగి వచ్చేసాడు కిందకి. దిగి వస్తే ఏమైంది? కష్టం అనే సముద్రం ఒకసారిగా వెనకపోయింది. అంతేనా? అంటే ఏంటంటే ఈ కథ సారాంశం, మనుషులుగా మనం ఉన్నప్పుడు నాకు కష్టం కలిగితే, నా కష్టం కోసం నేను ఫైట్ చేస్తున్నప్పుడు, ఆ కష్టంలో నుంచి వచ్చిన బాధ, దాంతో మనం ఎలాగైనా డెవలప్ కావాలి కోరిక, ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా పక్కనైనా వచ్చి సత్యనారాయణ గారు లేకపోతే పెద్దలు ఎవరో రామచంద్ర గారు వచ్చి ఏంటి సార్ మీ కష్టమైంది నిజం చేసి అయితే, ఓహో మన వాళ్ళకి కష్టం వచ్చిందా మాట్లాడుకొని 10 మందికి ఎలా సహాయం చేయవచ్చు, అంతా వస్తే అన్ని డబ్బులతోనే ఉండవు. పని చేయాలనుకున్నప్పుడు డబ్బు అవసరం ఉంటుంది, కానీ డబ్బుతోనే అన్ని పనులు సార్. మనిషి మాటతో జరగవచ్చు, చేతులకు సహాయంతో జరగవచ్చు. అట్లాగా అందరం కలిసి చేస్తే దేవుడు కూడా దిగి వచ్చి మనందరికి సహాయం చేస్తాడు. ఇదే ఈ సింపుల్ స్టోరీ. ఖచ్చితంగా మనందరం కలిసి భవిష్యత్తులో ఫస్ట్గా మీరు సొసైటీలో చూసే ముందు, సొసైటీకి తగ్గి చూసే ముందుగా మీ పేరెంట్స్ని గౌరవించడం, మీ అమ్మ నాన్నని ప్రేమించడం, ఎటువంటి ఫలాపేక్ష ఏమి ఉండదు తల్లిదండ్రులకి. మిమ్మల్ని చదివించాలి, మిమ్మల్ని బాగా ఉన్నత స్థితిలో చూడాలి అనుకునేది ఒకే ఒకళ్ళు తల్లిదండ్రులు, నెక్స్ట్ మాత్రం గురువులు. ఇంకంతే, నేను ఇంతకు మించి కూడా ఏం సొసైటీలో మీ అమ్మా నాన్న మీరు బాగా ఎదగాలి అని చూస్తే, వా నా కూతురు ఎంత బాగుంటుంది, మా అమ్మాయి మిడ్స్కూల్ అని నీటే జరుగుతుంది. నాకు అది ఎప్పుడు కూడా కానీ చెప్పేటప్పుడు మిడ్స్కూల్ అని చదువుతాను, మా బాబు అంటే అవునండి మిడ్స్కూల్ అని చదువుతాను అంతలాడాలి. నాకు చిన్న ప్రౌడ్ ఫీలింగ్ అనమాట, ఎక్కడో మిమ్మల్ని హ్యాపీగా ఉంటుంది. నా భర్త ఏంటి ఫీజు కట్టడంతో నా పాత్ర అయిపోయింది, కానీ చదివి అక్కడ సీట్ సాధించింది పాపే కదా. అంటే మీరు బాగా చదువుకొని మంచి స్థానంలోకి వెళ్తే గర్వంగా ఉంటారు మీ తల్లిదండ్రులు. నెక్స్ట్ మా పాప ఇక్కడ కాలేజీలో చదివింది కదా, నా కాలేజ్ ప్రిన్సిపల్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఎలా ఉంది సార్ పాప బాగా చదువుకుంటున్నా, బాగా చదువుతుంది, అమ్మాయికి ఆలోచించగలరు, మీరు వరి కావాలి చెప్తున్నారు.
డిసిప్లైన్గా ఉంది, ఓ మంచిగా సాధించి అక్కడ వెళ్ళిపోయి అక్కడ కూడా బాగా సాధిస్తుంది ఆయన ఎప్పుడన్నా గుర్తు వచ్చినప్పుడు పాప అంటే నెక్స్ట్ ఎవరు గర్వపడుతున్నారు మిమ్మల్ని చూసి? గురువు. ఖచ్చితంగా మీ ఫ్యాకల్టీ. ఇంకా నెక్స్ట్ ఏ ప్రపంచంలో ఎవరు ఎట్లా ఉన్నా మరి ఉన్నత స్థానానికి ఎదగాలి అంటే కష్టం అనేది ఇంపార్టెంట్. అసలు కష్టం లేకుండా జరిగే పని లేదు. కష్టపడకుండా వచ్చేది ఇంకా గురువు గారు మాట్లాడుతుంటే ఆయాచితంగా వచ్చేది నిలబడుతున్నారు. మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు ఎవరితోనో అన్నారు, నేను చెవులు పనిచేస్తుంటే నాకు బాగా, నా కళ్ళు బాగా పనిచేస్తుంది, నా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, బాగా స్పీడ్గా ప్యాక్ చేస్తుంటారు చుట్టూ వాతావరణం. సార్ ఎవరితోనో అంటున్నప్పుడు కూడా అనిపించింది నిజమే కదా, ఆయాచితంగా వచ్చేది మన దగ్గర ఉండదు, కష్టపడాలి. అది చదువు విషయంలో అయినా, మీ ఫ్యామిలీ విషయంలో అయినా, లేకపోతే రేపు సొసైటీకి ఏదైనా సర్వీస్ చేయాలి అయినా కష్టం లేకుండా ఏది దగ్గరికి రావడానికి కష్టపడిన వాళ్ళకే ఆ విలువ తెలుస్తుంది. మీరు నమ్ముతారమ్మా, నేను పెద్దగా చదువుకోవాలి తెలుసా? నమ్ముతారమ్మా, నేను 10th తర్వాత అసలు కాలేజీకి వెళ్ళిపోవాలి. నేను 10th తర్వాత చదువుకోలేదు. ఇక్కడ చాలా మందికి తెలుసు నాదంతా డిస్టెన్స్ ఎడ్యుకేషన్. నాకున్న కుటుంబ పరిస్థితుల రీత్యా నా ఫ్యామిలీ నేను నెక్స్ట్ చదువు కొనసాగించలేదు. ఒక దశలో ఆ చదువు విలువ తెలుస్తుంది. ఓహో, చదువు లేకపోతే దేనికి అని మెల్లగా అసలు అన్ని డిస్టెన్స్ డిగ్రీ చేశాను. ఊరిని డిస్టెన్స్ డిగ్రీ పుస్తకం పట్టుకుని నేను రాసి రావడం. నేను ఈ రోజుకి విద్యార్థిని. ఈ రోజు రాత్రి 12కి కూడా, నిన్న రాత్రి కూడా 12 వరకు మనసు వస్తుంది. అంటే నాకేం అర్థమైంది, అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు సరిగ్గా చదువుకోకూడదు, చదువుకుంటే ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పోస్టులు చేయదు, ఇక్కడ ఆగిపోయాము. సరే ఒకరికి సాటిస్ఫాక్షన్గానే ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ చేసే పోస్టులో ఉన్నాం, నిజంగా మనం మనిషి రూపంలోనే ఉన్నాం, ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడానికి ఉన్నామని ఎప్పుడు నమ్ముతాను. అందుకని నేను రకరకాల కార్యక్రమాలు చేస్తామని ఇంటర్వ్యూలో కూడా అడిగాను, ఏంటంటే మీరు కార్యక్రమాలు చేస్తారంటే అది నా ప్రవృత్తి, నా వృత్తి తహసీల్దార్. అక్కడ కూడా కంపాషన్ పోయే సీట్లో ఉంటాను, అక్కడ కూడా నేను సీట్లో గర్వంగా ఏం కూర్చోను. వచ్చే వాళ్ళకి ఎలా పని చేయాలి, వాళ్ళ పని ఎట్లా చేస్తే అవుతుంది అంటే ఏదో ప్రశ్న ఉంటుంది, ఏదో ఇబ్బంది ఉంటుంది, కానీ ఎలా చేయాలి అన్ననే మనసు ఆలోచిస్తాం. ఏదో పొలి వేసి పైన ఆపాలని అనిపించింది నాకు ఎప్పుడు. ఇంకా ఈ సమాజ సేవ ఇవన్నీ చేయడం, నలుగురితో కలపడం అనేది అది మన బాధ్యత. నాకున్న దాంట్లో ఏదో ఇన్ని డబ్బులు లేకపోయినా పెద్దలు అడుగుతూ ఉంటాను, గురుగారు హెల్ప్ చేస్తారా, చిన్న పని చేద్దాం అని నవ్వుతాడు. చాలా ఆటోమేటిక్గా అసలు వాళ్ళే మన కుమారస్వామి గారు అడ్వకేట్ గారు ఆయన వచ్చి సార్ మీరు ఏంటి చేస్తారు, నా వంతుకు 25,000 ఇస్తాను సార్ అంటే ఇవ్వద్దండి, అట్టు పెట్టండి. ఎక్కడో సొసైటీలో ఆ నీడు అవసరం ఎప్పుడు వస్తుంది, పక్కన పోయి మీరే చెప్తుంటారు. నాకు అక్కడ మనం ఎవరితో మాట్లాడుతుంటే సార్ 100 రూపాయలు మీరు ఇవ్వండి సార్ అంటారు. నా చెయ్యి సాయం చేసే చెయ్యి కావాలి, ప్రార్థించే పెద్దలు కావాలి. ఉంది నలుగురికి సహాయం చేయడానికి అవకాశం, ఆ సందర్భం వచ్చినప్పుడు మొహమాటం లేకుండా నా కోసం నాకు ఆకలేసిన ఆపుకుంటానేమో, కానీ ఎక్కడైనా సమస్య ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి అరే వెళ్ళి అనుకోవడం అంత అవసరం అంటే అలా చేయాలి. నా కోసం కాదు, నా కోసం, నా కుటుంబం కోసం అది జరిగే పని. ఎక్కడో చేయాల్సి ఆ ఉద్యోగం చేసే కార్యక్రమం ఖచ్చితంగా సొసైటీ కోసం ఎక్కడ దాకా పోయి ఎవరి దగ్గరికి పోయి అడిగి ఆ కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. అందులో తెనాలి లాంటి ప్రాంతం మన సొంత ప్రాంతం, నాకు ఇది ఒక ఫీలింగ్. ఇక్కడే నడవడం ఇష్టం, ఇక్కడ తిరగటం ఇష్టం. ఇలాంటి చోట్ల చాలా మంది నేను నాది బాగా ఫ్రీక్వెంట్గా వచ్చేది కుమారస్వామి గారు. ఈ మధ్య కుమారస్వామి గారు వస్తారు. నిన్న కనెక్షన్ నాకు తెలుసుకోవాలి కనపడతారు గారు ఓ 10 నిమిషాలు నా దగ్గర కూర్చొని అర్థమైపోయింది అక్కడ పరిస్థితి. వాళ్ళు ఎదురు వచ్చిన పబ్లిక్ 10 రోజుల్లో మనకి చాలా అనుకున్నారు, నేను మళ్ళీ చేస్తానని చెప్పాను. వాళ్ళకి అర్థం కాదు, 10 రోజులు చేయండి సార్ చాలా అంటే వాళ్ళు ఏంటంటే తిరిగి ఎక్కడికెక్కడికో తిరిగి అలసిపోయి 10 రోజులు నేను అయితే పర్లేదు అనే దశలో ఉండిపోయారు. అట్లా క్రియేట్ చేసేసింది సమాజం. కాదు ఎందుకు చేస్తారంటే అది డబ్బులు విలువ తెలియని ఉంటారు కదా, మీకు ఎంత జీతం కావాలి అంటే 10,000 ఇస్తే చాలంటే రేపు సాక్షిద్దాం అనుకున్నాను. నాకు 10,000 ఇస్తే చాలంటున్నా. అందుకంటే అట్లాగా అంటే సొసైటీలో చూసి పరిస్థితులు ఎదుటివాడు వెక్స్ అయిపోయి ఆఫీసుల చుట్టూ తిరిగి పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి. ఈ సొసైటీలో ఉన్నారు ఇలాంటి నిన్న చెప్పనే మనిషి మధ్య నిప్పు రాజాల్సిన అవసరం లేదని
అలాంటి సొసైటీలో పక్కన ఉన్నటువంటి అసూయ, జలసి, ఓకేనా, ఇవన్నీ ఉన్న ఈ ప్రపంచంలో మీరు ఉన్నప్పుడు మీరు సాధించాలి అంటే ఏదైనా మానవత్వంతోనే సాధిస్తారు. ఇందులో అనుమానం లేదు. ఫ్యూచర్లో మీరు ఈ జనానికి మంచి పేరు తెస్తుంది. మంచి అంటే కాలేజీ ఎక్కడ చదివాము, ఎక్కడున్నాము, మనం ఏ ప్రాంతంలో ఉన్నాము, ఆ పేరుకి మన వల్ల ఒక వెలుగు రావాలి. వెలుగు అంటే లైట్ వేస్తే సాయంత్రం వచ్చే వెలుగు కాదు. నిశ్చయంగానే లైట్ వెలుగుతుంది, అది వేరే విషయం. కానీ మనం చేసే చర్యల వల్ల ప్రపంచానికి సాక్షి చెప్పాలి. ఇదిగో ఇక్కడ ఒక కష్టం నష్టం జరిగితే బలానా పిల్లలు వెళ్ళారు. తెలుసా మీకు ఎక్కడన్నా ఖర్చుగా వచ్చినప్పుడు మీ పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. కాలేజ్ పిల్లలు ఇన్వాల్వ్ చేసి వాళ్ళు వాలంటీర్గా మార్చి సర్వీస్ చేపిస్తూ ఉంటాం. ఇది రెండు ఉపయోగాలు. సర్వీస్ చేయడంతో పాటు వాళ్ళకు కూడా సొసైటీ మీద ఒక బాధ్యత వస్తుందని నా ఫీలింగ్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో శాంతి ర్యాలీలో నిజంగానే చాలా శాంతిగా జరిగింది. ఈరోజు శాంతి 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 అని ఆదరిస్తుంటారు, ఆదరిస్తుంటారు. ఎందుకు తెలుసా? ఎందుకు ఆరోగ్య శాంతి. మా నడుచుకెళ్ళాము, మనం చూడలేదా, సీరియస్ చెప్పాను కదా, చూపలేదు. నడుచుకెళ్ళా రోజు కలవిస్తుంటా, రోజు పిలుస్తుంటా. నేను మామిడి శాంతమ్మ అని పిలుస్తా. నేను శాంతి 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 అని అలాగే ఈరోజు కూడా శాంతి ర్యాలీ నిర్వహించాను. చాలా చక్కగా శాంతిగా జరిగింది. నిజంగా మరి పిల్లలు ఇన్వాల్వ్ చేసినందుకు మన మానవ చైతన్య గారికి, పెద్దలకి, ప్రతిభావాలు ఉన్న అన్ని శాఖల్లో జనాల శాఖ సూపర్. జనాలు అదే దగ్గర చేశారు, ఇంకోటి ఏదో చేశారని, ఇంకోటి ఏదో 10 మందికి సహాయపడ్డామని, 10 మంది కాదు 100 మందికి సహాయపడ్డామని, ఇట్లా తెనాలి శాఖ పేరు ప్రఖ్యాతులు సూపర్గా పెరగాలని కోరుకుంటున్నా. మనస్ఫూర్తిగా దేవాలయాన్ని ప్రార్థిస్తున్నా. ఇది జరుగుతుంది. ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది నమ్ముతూ ఈ అవకాశం పెద్దలందరికీ ఓపిక కోరుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు కార్యక్రమాన్ని ముగిద్దాము. ఈ సందర్భంగా మన మానవత స్వచ్ఛంద సేవా సంస్థకి శ్రీ కోనుగుంట మల్లికార్జున రిటైర్డ్ సూపరింటెండెంట్ జైలు ఆఫీసర్లు ఆయన 13,730 రూపాయలు మనకి ఆయన ఒకసారి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. మల్లికార్జున గారు, కోనుగుంట మల్లికార్జున గారు ఒకసారి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను.